శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని స్థానిక విశాఖ ఏ కాలనీలో మంగళవారం కూటమి అభ్యర్థి గొండు శంకర్ బీజేపీ జనసేన నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ఏర్పాటు అయిందని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగంతో సతమతం అవుతున్న యువతకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పుట్ట వెంకటేశ్వరరావు పలువురు మత్స్యకార నాయకులకు పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపాకు ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఖజానాలో ఉన్న డబ్బు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేవాడు కాదు, పింఛన్లకు నిధుల కొరత పెట్టేవాడు కాదు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు పింఛన్ల పంపిణీ చేయించకపోవడానికి కారణం నిధుల కొరతే. ఇవన్నీ నిధులు ఉండుంటే సకాలంలో ఆ సిబ్బందితోనే చేయించేవాడు. మార్చి 28న సాక్షి దినపత్రికలో దీనికి రుజువు ఏంటంటే ఏప్రిల్ 3వ తారీఖున నుంచి పింఛన్లు పంపిణీ చేస్తారని మార్చి 28 తారీఖులోనే సాక్షి దినపత్రికలో జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన వార్తను ప్రచురించింది. కావాలంటే ఇది చూడండి.